ఏంది ఒక నిమిషం ఫస్ట్ ఆన్ చేసుకోవాలి. ఓకే నమస్కారం. నిన్న జగిత్యాలలో బి అశోక్ దళిత బిడ్డ పుట్టకూడు కోసం ఆర్టిస్ట్లో ప్రైవేట్ కాంట్రాక్ట్ సర్వీస్ నడపడం జరిగింది. వేణుగోపాల్ అనే ఓనర్ వేణుగోపాల్ వాళ్ళ దగ్గర డ్రైవర్గా ఆర్టిస్ట్ హైరింగ్లో అశోక్ పనిచేస్తారు. ఆ వెహికల్ నెంబరు DS 2020-5006. సో అతను ఈ ఆర్టీసీ డ్రైవర్లో బ్యాచ్ నెంబర్ వచ్చేసి 4103. BHO బ్యాచ్ నెంబర్ 4103 BHP డ్రైవర్. ఇతను నిన్న పోతుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ పార్టీ ఇద్దరే నేను గిచ్చుతా వేడు లేదు నేను గిచ్చుతా నువ్వు వేడు అని చెప్పి రెండు పార్టీలు ప్రజల డైవర్ట్ భాగంగా నిన్న అద్భుత లక్ష్మణ్ కుమార్ ఒక మంత్రి గారు ఉంది, అక్కడ జగిత్యాల ఎమ్మెల్యే గారు సంజయ్ గారు ఇద్దరు వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఆ ధర్నాన్ని ఎప్పుడు జీర్ణించుకోలేదు. కడుపులో మంట అయింది. ఎందుకు ధర్నా చేస్తున్న ఒక ప్రభుత్వం ఉండి గ్యాస్ మీద ఆ ధర్నా చేసినప్పుడు ఆర్టీసీ డ్రైవర్ అశోక్ అనే వ్యక్తి మొదలు వాళ్ళ ఊళ్ళో కనబడదు, వాళ్ళ కళ్ళకు ప్రభుత్వం యొక్క వ్యతిరేకత కనబడదు. ప్రభుత్వం కొనుగోలు చేస్తలేదు, అటు మక్కలు కొట్టలేదు, అటు వడ్లు కొట్టలేదు. కాబట్టి వారి ఆవేదన మొత్తం కూడా కాదు, వారి ఆవేదన పూర్ణకు తెలియదు. కానీ ప్రజల రైతుల ఆవేదన మొత్తాన్ని కూడా ఏమంటాను, ఒక వ్యక్తిని తిట్టలేదు, ఒక మంత్రిని తిట్టలేదు, ఒక ఎమ్మెల్యే తిట్టలేదు, ఏ ప్రభుత్వం తిట్టలేదు. ప్రభుత్వం సూచించింది ఎందుకు ఈ పెట్రోల్ ధరలు ఎక్కడ తగ్గించదు. కానీ రైతు పండించిన పంటను వర్షం పడితే ఇబ్బంది పడుతుంది, కాబట్టి ఇమ్మీడియట్గా కొనుగోలు చేయండి అని ఒక నిర్దేశపూర్వకంగా అడిగారు ప్రభుత్వం. అతను ఏ పార్టీ కార్యకర్తగా ఏ పార్టీకి అనుభవించుకోలేదు, ఆర్టీసీ డ్రైవర్గా మాత్రమే ప్రజల బాధను చెప్తాను. దానికి ఈరోజు అతను రికార్డు డొక్కాడదని 20,000 జీతగాడు అతను సంపాదిస్తేనే కుటుంబం పోసిన దళిత బిడ్డ ఆస్తి లేదు. ఇమీడియట్గా RM గారు సస్పెండ్ ఆడేయడం, DM వెంకల్ గారు సస్పెండ్ ఫిల్మ్ చేయడం. ఎంత 1970 మేము చూడలేదు ఎమర్జెన్సీ, కానీ మా కళ్ళ ముందు ప్రభుత్వం ఏమన్నాడు, ఏం కాంపిటీషన్ రైతులకు మాట్లాడినందుకు రిమూవ్ చేస్తావా, వారి కుటుంబానికి అండగే ఉన్నది. అందుకే మేము ఇప్పుడు RM గారిని అడిగాం, నాకు కూడా తెలియదు సార్ ఏం చేస్తున్నాం అని చెప్పి. ఇది వ్యవస్థ. మేము ఒకటే BRS పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒక పేద బిడ్డ డెక్కాడలేని కుటుంబంలో ఉంచిన వ్యక్తి బి అశోక్ వెంటనే ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేసి సస్పెండ్ ఆర్డర్ క్యాన్సిల్ చేసుకొని ఇమ్మీడియట్ విధుల్లోకి తీసుకురావడం జరగాలని చెప్పి మేము ఆర్ఎన్ డిమాండ్ చేస్తాం. ఒకవేళ మీరు ఇవ్వనడం వరకు చూస్తాం, మీరు గిట్ట ఆయన రిమోట్ సర్వీస్ తీసేసి మళ్ళీ రీఇన్స్టేట్ చేసి వాళ్ళ కుటుంబానికి అండగా నిలవకపోతే BRS పట్టుకేదో ఉంది. ఇప్పటికే మా డివినెంట్ సాగుడంగా ఒక DM కలవడం జరిగింది, అయినా కూడా ప్రభుత్వం మెడిసిన్ పెట్టి మేము తీవ్రంగా BRS పార్టీ పనిచేస్తాము. వెంటనే బి అశోక్ అనే వ్యక్తిని రీఇన్స్టేట్ చేయాలి, లేకపోతే BRS పార్టీ ఆందోళన చేస్తూ ఉంటుంది. డెఫినెట్గా ఆయన రీఇన్స్టాల్ చేసేదాకా BRS పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ప్రధానంగా ఆయన డిమాండ్ చేస్తుంది. రేపటి చూసాము గౌరవ KT రామారావు ఎప్పుడు జరుగుతుంది. ఒకవేళ రీఇన్స్టేట్ చేయకపోతే డెఫినెట్గా BRS పార్టీ ధర్నా చేస్తుంది, డెఫినెట్గా వారికి అండగా ఉంటుంది. కమలాకర్ గారు పేర్కొన్నట్టు బీజేపీ కాంగ్రెస్ రెండు కూడుతుందని చెప్పండి. వాస్తవంగా ఇవాళ రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ పెరగడానికి బీజేపీ పార్టీది ఎంత బాధ్యత ఉందో కాంగ్రెస్ పార్టీది కూడా అంతే బాధ్యత ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ పార్టీ ఏదైతుందో ఆయిల్ కంపెనీలకు అండగా ధరలు పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం బొక్కసం నింపుకోవడానికి కూడా ఇప్పుడు పెట్రోల్పై 35% వ్యాట్ ఉంది, డీజిల్పై 27% వ్యాట్ ఉంది. నిజంగానే మీకు ఏదైతుందో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాలని ఒక ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉన్నట్టయితే నువ్వు పెట్రోల్ మీద వ్యాట్ 35% 10% తగ్గించవా? నిజంగానే నిరుపేద వర్గాలకు ఏదైతే వాహనాలకు సౌకర్యం కల్పించాలి, ఆటో కార్మికులకు అండగా నిలవాలని చెప్పి భావించినట్టయితే ఆ డీజిల్ పై ఉన్నటువంటి 27% వ్యాట్ ఏదైతుందో 10% తగ్గించు.
నీకు ఆ చిత్తశుద్ధి లేకుండా ఇప్పుడు ఆశ్చర్యపోతులు మొత్తం జగించాల. ఎవడైనా కాంగ్రెస్ పార్టీ అధికారాలు ఉన్నోడు రోడ్డు మీద కూర్చుంటాడే. ఆర్టీసీ డ్రైవర్ దళిత బిడ్డ ఏదైతుందో దాన్ని సహించలేక భరించలేక రైతులు కళ్ళల్లో ఏదైతుందో వడ్డు దోకక మక్కలు దోకక పడిగాపులు కాస్తుంటే ఏదైతుందో అసలు సంవత్సరం పక్కదారి పట్టించేందుకు వరిధాన్యం దోగించడానికి మంత్రికి చేత కాదు, ఆ మొక్కజొన్న దోగించడానికి ప్రభుత్వం చేత కాదు. అదిపో ఇటుపో ఏదైతుందో మంత్రి ఎమ్మెల్యే అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ రోడ్డు ఎదుర్కొంటాడే. ఆర్టీసీ డ్రైవర్ దళిత బిడ్డ ఏదైతుందో ఒక రైతుకు ఏదైతుందో అన్యాయం దొరుకుతుంటే దాన్ని భరించలేక ఆ బట్టతోకి ఏం చెప్పారు కానీ తప్పేవారు కమలకర్గా ఏమన్నారు. ఒక దళిత బిడ్డ ఏదైతుందో రాష్ట్ర రైతాంగం యొక్క దీన పరిస్థితి, రైతాంగం యొక్క దీన స్థితి, నెల రోజులు గడిచినా బట్టలు దూపుతలేరు, కళ్ళల్లో ఏదైతుందో పడికాపులు కాస్తుండ్రు. రోహిణి ఖాతా ఆరంభమైంది, వర్షాలు ఏ తరుణంలో రావచ్చు. ఇప్పుడు బట్టతో కింద అని చెప్పారంటే ఆర్టీసీ పొట్టగుడి కోసం 20,000 నౌకరు చేసి కొట్టే దళిత బిడ్డను విధులకి తొలగిస్తారు. ఇంతకంటే అన్యాయం ఘోరం ఏమైనా ఉన్నదా? అలానే ఎమర్జెన్సీ కాదు, ఇట్లా చేస్తే ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు ఉద్యోగ నౌకరికి రాకపోతుండే. అలా నిజంగా ఇప్పుడు ఒక నియంత్రిత ధోరణి ప్రదర్శించినట్టయితే ఇవాళ ఏ ప్రభుత్వం అదే పార్టీ అధికారం రాదు. ఇట్లా ప్రజాస్వామ్యం ఏదో ప్రజాస్వామ్యం వీరిని పరిష్కారం చేయవా అంత ఓపిక లేకుంటే ఎట్లా నీకు? ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరవాలని చెప్పంటున్నారు. రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలి. మొత్తం కళ్ళాలలో బండ్లు దోకిన ఆయన మేము మొన్నే చెప్పినాం. నువ్వు 31 తారీఖు వరకు నా కళ్ళాలలో బండ్లు మొత్తం దోకియకుంటే నీకు 2వ జూన్ నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ఏదైతుందో ఇలా జెండా ఆవిష్కరించే ఒక నైతికత నీకు లేదని చెప్పంటున్నాం. ఇప్పుడు 31 మే చివరి వరకు ఏదైతుందో మొత్తం ధాన్యం కొనుగోలు చేయకున్నట్టయితే రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం 2 జూన్ నాడు ఏదైతుందో జెండా ఆవిష్కరణ చేసే నైతిక ముఖ్యమంత్రి లేదని చెప్పంటున్నాం. దాని గురించి పట్టి పెట్టుకోక సముద్రం పక్కదారి పట్టించేటట్టు మీ ఎమ్మెల్యేలను మంత్రులు రోడ్ ఎక్కువ మీరు ఇక్కడ బస్సులకు అద్దాలు వాళ్ళు కొట్టుండ్రి. ఇదేనా నేను అధికార పట్టి చేసే పని? ఇప్పటికైనా మేమంతా ఏదైతుందో సామరస్యంగా ఆర్ఎం గారిని వేడుకోవడం జరిగింది. దళిత బిడ్డ కాబట్టి సస్పెన్షన్ మీరు వెంటనే తొలగించండి, 9 బిడ్డలో చేర్చుకోండి. మరి లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ మరి ఆలోచించి దీనిపై ఒక ఉద్యమం ఏ విధంగా చేపట్టాలని ప్రభుత్వం యొక్క నిర్బంధ ఈ నియంత్రిత ఆరోగ్య విధానాన్ని ఎండగట్టడమే మరి మమతగా బాధ్యత పెట్టడం. ఆ దళిత కుటుంబాన్ని ఆదుకోవటము ఇలా కమలాకర్ గారు ఇప్పుడే పేర్కొన్నారు. ఆ దళిత కుటుంబానికి అండగా నిలవడం ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ మీద బాధ్యత గంగుల కమలాకర్ గారు స్థానికంగా కరీంనగర్ చంద్రబాబు మేము ఆ కుటుంబానికి అండగా నిలుస్తాం. తప్పక అతను ఉద్యోగాన్ని చెప్పిస్తాం, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పని పేర్కొన్నారు. అవసరం ఉంటే రేపు చూసినట్లయితే చలో జగిత్యాలు పెట్టుకొని మేమందరంగా వాళ్ళు ఇంటిపోతాము, ఆ కుటుంబాన్ని ప్రారంభిస్తాము, ఆ కుటుంబానికి అండగా ధైర్యం ఉంటాము, ఆ కుటుంబాన్ని భరోసా కుటుంబాన్ని అండగా విధంగా ఆ బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. రేపు చూసుకోకపోతే వారి ఇంటికి చలో మీ అశోక్ ఇంటికి వెళ్తాం.